మామనార్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఈ సభకు అధ్యక్షత వహించిన సిద్ధార్థ్ ఖాద్రి గారు, వేదికను అలంకరించిన నా తోటి పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా తోటి కార్యకర్తలకు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వ పథకాల గురించి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి ఇప్పుడు మన ఎలక్షన్ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, కార్పొరేషన్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ పథకాల ద్వారా గ్రామాల్లో నాయకత్వాన్ని పెంపొందించుకొని ప్రజలకు తెలియజేసి మనం అందరం గెలవాలి. ఇక్కడ ఉన్న మామనార్ హెడ్ క్వార్టర్ కార్పొరేషన్ మనం అందరం ఖచ్చితంగా గెలుచుకోవాలి. కాంగ్రెస్ జెండా కార్పొరేషన్ లో పాతాల్సింది. అదేవిధంగా జెడ్పీ చైర్మన్ కూడా ఖచ్చితంగా 3, 4, 5 జిల్లాల పరిధిలో ఉన్న జెడ్పీ చైర్మన్ గెలుచుకోవాలి. కాంగ్రెస్ జెండా జెడ్పీ చైర్మన్ పాతాల్సిందే. ఇప్పుడు చాలా మంది పెద్దలు చెప్పినట్లుగా కాంగ్రెస్ లో చాలా మంచి మంచి పథకాలు ఉన్నా కానీ తట్టి లేపేటటువంటి అవకాశం లేకుండా పోయింది. కార్యకర్తలందరూ కూడా గట్టిగా పనిచేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్క పథకం ఇప్పుడు రుణమాఫీ తీసుకుంటే దాదాపుగా 2 లక్షల రుణమాఫీ మన నియోజకవర్గంలో నాకు తెలిసి 40,000 మందికి వచ్చి ఉంటుంది. దాదాపుగా 40,000 మంది 2 లక్షల రుణమాఫీ రైతులు పొంది ఉంటారు. కానీ 40,000 మంది రుణమాఫీ పొందిన వాళ్ళు ఆ గొంతులు వినిపిస్తారు. ఇంతకు నిధులు చెప్పినట్టుగానే రుణమాఫీ పొందిన వాళ్ళందరికీ బయటికి కనిపిస్తారు, గొంతులు వినిపిస్తారు. 4,000 మందికి రుణమాఫీ రాలేకొని ఉంటుంది. ఆ 4,000 గొంతులే బయటికి గట్టిగా వినిపిస్తున్నాయి. మనం చేయాల్సింది ఏంటి? ప్రతి గ్రామ స్థాయిలో రుణమాఫీ పొందినటువంటి లిస్టు మనం పెట్టుకొని సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడేటోళ్ళు వాళ్ళందరినీ కూడా తట్టి లేపి నీకు రుణమాఫీ వచ్చింది అని చెప్పి వాళ్ళ గొంతును కూడా బయటకు వినిపించజేయాలి. 2 లక్షలు అంటే చిన్న మాట కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తే ప్రభంజనం అయిపోయింది. ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ప్రభంజనం అయిపోయింది. అంతకన్నా గొప్ప పథకాలు ఇప్పుడు ఉన్నాయి. కానీ కార్యకర్తలు అయిపోయిందిలే గెలిచినామని కొద్దిగా రిలాక్స్ అయినప్పుడు రిలాక్స్ కాకుండా ఇప్పుడే అసలు పరీక్ష, గ్రామ స్థాయి నుంచి నాయకత్వాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఒక అగ్ని పరీక్ష, అసలు పరీక్ష. అందరూ చెప్తా ఉంటారు కదా, ఏదో 10 ఏళ్ళు అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ వచ్చిందని. కాదులనైనా గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మిమ్మల్ని కూకడి వేలతో సహా పీకి వేయడానికి కార్యకర్తలు రెడీగా ఉండాలని మీరు అందరూ నిరూపించుకోవాల్సిన ఎలక్షన్ ఎలక్షన్. కాబట్టి మీరందరూ గట్టిగా గ్రామ స్థాయి నుంచి పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలంటే ప్రతి పథకం ఇటువంటి ఇంత అద్భుతమైన పథకాలు ఏ పార్టీలో కనీవిని ఏ రాష్ట్రంలో కూడా ఏం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇంత గొప్ప పథకాలు లేవు. ఇంట్లో ఉన్న ఒక కుటుంబం, భార్య, భర్త, ఒక రైతు కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో ఇంట్లో ఉన్న వాళ్ళకి రుణమాఫీ ఉంటే 2 లక్షల రుణమాఫీ అయింది. స్టవ్ వెలిగిస్తే సిలిండర్ కు సబ్సిడీ వస్తుంది. అదే విధంగా బయటికి కాలు పెడితే బస్సు ఎక్కడానికి వచ్చి బస్సు నిలబడుతుంది. అదే విధంగా పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తే వండి పెట్టడానికి సన్నబియ్యం వస్తున్నాయి. కరెంటు లైట్ వేస్తే ఉచిత కరెంట్ వస్తుంది. వాళ్ళకి పూర్తి సౌకర్యాలు ఉచితంగా. ఇన్ని సౌకర్యాలు ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి కష్టమవుతుంది అని అనుకోవడం లేదు. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి నాయకులలో నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తే చెప్తే కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోదు. గ్రామాలలో కూడా చెప్తా ఉన్నా, కోఆర్డినేషన్ పెట్టుకొని అందరూ కలిసి ఒక యూనిట్ గా పనిచేస్తే 100కు 100% రిజల్ట్ ఇక్కడ వస్తుంది. కానీ మనమే మన పార్టీని కించపరుచుకుంటాం. కొంతమంది 100కి 99 మంది మంచిగా ఉన్నా ఒకరిద్దరు మాత్రం మన పార్టీ గురించి మనమే తప్పుగా మాట్లాడితే కొంతమందికి తాత్కాలిక ఆనందం కలుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ లాగా బీరు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి మీటింగ్ తోలుకపోయి లక్షల మందిని చూపించారు. చూస్తే బస్సులలో చూస్తే వీడియోలు కనిపిస్తున్నాయి, బీరు బిర్యానీ డబ్బులు. కానీ శాశ్వత ఆనందం మన మామనార్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే లాగా హంగామాలు ఉండవు, 100 మంది ఉండవు, వెనుక 10 వెహికల్ ఉండవు. కానీ విద్య మీద ఫోకస్ చేసి ఎన్నో స్కిల్ సెంటర్లు పెట్టుకున్నాడు. వాళ్ళ రిజల్ట్ ఎప్పుడు కనిపిస్తుంది? ఆ పిల్లలు బాగుపడ్డప్పుడు కనిపిస్తుంది. వైద్యం మీద, విద్య మీద, డెవలప్మెంట్ మీద శాశ్వతంగా నిలిచిపోయే పథకాల మీద చాలా ముందు జాగ్రత్తగా విజన్ పెట్టుకొని పనిచేస్తా ఉన్న నాయకుడు ఇప్పుడు ఫ్యూచర్లో కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు మనకేమన్నా కావాలంటే ఇప్పటికిప్పుడు వచ్చింది, ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతుంది. కానీ జీవితకాలం గుర్తుండాలి. మన ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఎవరు కూడా విచ్చలవిడిగా రోడ్ల మీద యువత తిరగకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. గ్రామాన్ని కూడా శాశ్వతంగా బలోపేతం కావాలి. రేపు వచ్చే ఎలక్షన్ల కోసం ఈ రోజు ఖర్చు పెట్టడం కాదు, నెల తర్వాత అంటే ఇప్పుడు కూడా హంగామాలు చేసి నాయకుడిని గుర్తుపెట్టుకునేది కాదు. నన్ను గెలిపించినా గెలిపించకున్నా హంగామాలు చేసే నాయకుడిని నేను కాదు. 100కు 100%
మా పిల్లల భవిష్యత్తులో వెలుగు చూడాలని చెప్పి అనుక్షణం తప్పించే ఎమ్మెల్యే గారికి కూడా మనం అందరం 100% రుణపడి ఉండాలి. ఆ ఫ్రూట్స్ మీరు అనుభవిస్తూ బాబోగాలను తెలియజేస్తూ కార్యకర్తలు అందరం కూడా కోఆర్డినేషన్ మిస్ అయిన వాళ్ళని కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఆడాడ ఒకరి 6 మంది ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా మండల నాయకత్వం, జిల్లా నాయకత్వం, గ్రామ నాయకత్వం అందరినీ కలుపుకొని పోయి బలోపేతం చేసుకొని రాబో ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా గ్రామ స్థాయి నుంచి జడ్పీ చైర్మన్ పదవి వరకు ఎగరవేయాలని అందరం కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.